హాయ్ అండి. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే ఎండు రొయ్యలు, మామిడికాయ, గుడ్లు కర్రీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా, ఈజీగా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా ఈ 3 కాంబినేషన్ కర్రీ చేస్తే కామెంట్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసాక అందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వేయించాలండి. ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఇందులో కరివేపాకు, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేయండి. ఈ కర్రీ టేస్ట్ అంతా ఉల్లిపాయలు వేయించడంలో ఇంకా ఎండు రొయ్యల్ని వేయించడంలోనే ఉంటుందండి. ఇవి ఎంత బాగా మనం ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా వస్తుంది ఈ కర్రీ. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇందులో చిటికెడు పసుపు, మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1½ టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలపాలండి. ఏ నాన్ వెజ్ కర్రీకైనా కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. కారం వేసాక బాగా కలిపి ఫ్రై చేయండి. కారం పచ్చివాసన పోయిన తర్వాత పెద్దగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని వేసి బాగా ఫ్రై చేయండి. మామిడికాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసి మగ్గించాలండి. ఒక 2 to 3 మినిట్స్ మామిడికాయ ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో మామిడికాయ ఉడకడానికి తగ్గట్టు వాటర్ వేసుకొని బాగా కలిపి మామిడికాయలు బాగా ఉడికించుకోవాలి. ఈ మామిడికాయ బాగా ఉడికేలోపు వేరే స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో చిటికెడు పసుపు వేసి బాగా కలిపి ముందుగానే ఉడికించి పెట్టుకున్న గుడ్లని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మీకు ఇలా గుడ్లని ఫ్రై చేసుకునే ఇష్టం లేకపోతే ఈ ప్రాసెస్ని స్కిప్ చేయొచ్చు. కానీ మనం గుడ్లు కూర వండుకునేటప్పుడు ఇలా ఫ్రై చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గుడ్లు బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. అదే పెనంలో బాగా శుభ్రంగా క్లీన్ చేసుకున్న ఎండు రొయ్యల్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పటి వరకు ఫ్రై చేసుకోవాలో తెలుసు కదా. ఈ ఎండు రొయ్యల స్మెల్ పక్కింటి వరకు రావాలి. అంతవరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోండి. ఈలోపు మామిడికాయ ముక్క పర్ఫెక్ట్గా ఉడుకుతుందండి. మామిడికాయ ముక్క అనేది మరీ చిదునవ్వకూడదు, అలాగని పచ్చి పచ్చిగాను ఉండకూడదు. ఉడికి ఉండాలి, ముక్క ముక్కలా ఉండాలి. అలా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇందులో ముందుగా మనం వేయించి పెట్టుకున్న గుడ్లని, ఎండు రొయ్యల్ని వేసి బాగా కలపండి. బాగా కలిపి మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ బాగా మగ్గించి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన గుడ్లు, ఎండు రొయ్యలు, మామిడికాయ కర్రీ రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. మీకు ఇంకా ఏ రెసిపీస్ కావాలో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.